నా ఊరైతే మచ్చిపురపాలెం. మాది వీరవాసరం మండలం. నా పేరు దీవెని కుమార్ అండి. గృహం లేక ఎన్నో ఇళ్ళు తిరిగానండి. అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడండి. ఆ స్థలమును బట్టి మేము ఇల్లు కట్టుకుంటానికి పైన మళ్ళా స్టేర్ వేసుకుంటానికి అవకాశం ఇచ్చారండి దేవుడు మా పట్ల అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. అలాగే పొలముని ఇచ్చారండి, కొంచెం పొలముని ఇచ్చారు. అలాగే కారు వాహనాలను ఇచ్చారండి. అలాగే 2025 ఏప్రిల్ 26వ తారీఖున నాకు రాజమండ్రిలో స్టంట్లు వేశారండి. స్టంట్లు వేసినప్పుడు నాకు పరిహారం చేయడానికి ఎవ్వరూ లేరండి, ఒక్కరిదానేనండి నేను. అయితే సహోదరులు పక్కవారు అందరూ సహాయం చేశారండి. నేను బంగారం కొనుక్కున్న బంగారంలో నా చిన్న కుమారుడికి సాయం చేయించుకున్నామండి. కావుతున్నారా ఎవరో సహాయం అడిగితే వారికి ఇచ్చానండి. ఇచ్చిన బంగారం మరలా తిరిగి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ బంగారం మరి నేను ఎక్కడ పెట్టేసానో నాకైతే జ్ఞాపకం లేదండి. అయినా మరి ఆ బంగారం గురించి నా పిల్లలు ఎంతగానో 2 నెలలు ఎతికామండి, అయినా దొరకలేదు. ఆ పక్క నుంచి ఒక సహోదరి ఏసాగయ్య గారి ప్రార్థనకు వస్తుందండి. నాకు ఇక్కడికి వస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుందని నేను వస్తాం మొదలెట్టానండి 2-3 నెలల నుంచి. అప్పటి నుంచి వస్తూనే ఉన్నానండి. అయితే ఆ బంగారం పోయి 5 నెలలు అయిపోయిందండి. అయితే నా పిల్లలు అన్నారమ్మ నువ్వు భయపడకు, దేవుడు నీకు ఇస్తాడో. నేను ఎప్పుడు సాక్షులు వినేదానండి, సెల్ పెట్టుకుని సాక్ష్యం అయ్యగారు ఇక్కడ ప్రార్థన వినేదానండి. ఆ సాక్ష్యాల్లో నువ్వు పోగొట్టుకున్న వల్ల మరలా పొందుకుంటారో, మీరు అన్నీ మరలా పొందుకుంటారు, ఏదైతే పోగొట్టుకున్నారో అది మీరు పొందుకుంటారని చెప్తున్న మాటలన్నీ ఆలకించేదానండి. అయితే ఒకరోజు నవంబరు 13వ తారీఖున నేను ఇలాగే సెల్ పెట్టుకుని సాక్ష్యం వింటున్నానండి. ఒక సహోదరి వచ్చి అమ్మ నాకు ఏసాగయ్య గారి ప్రార్థన సన్నిధికి వచ్చినప్పుడు నా పోయిన బంగారం దొరికిందన్నదండి. అయితే నేను అక్కడే కూర్చుని అయ్యా నాకు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు, వారిలో నేను కూడా పాలు పాకుస్తలేని అవ్వాలి, నేను కూడా 10,000 రూపాయలు కానుకేసుకోవాలి, నా బంగారం మరి ఏ విధముగా కనపరుస్తారో లేకపోతే ఎలాగిస్తారో అయ్యా మీ చిత్తమని ప్రార్థన చేసుకుని మరి ఉన్నప్పుడు నవంబరు 14 నుండి 13 ఇలాగా సాక్ష్యం విన్నాను. 14ని సాయంకాలం 6 గంటలకే నా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఫోన్ చేసి ఇంట్లో సీసీ కెమెరా ఉంది, షాప్ కడుతున్నాం కదా అక్కడ పెట్టమని చెప్పాడండి. నా చిన్న కుమారుడు వెళ్ళి ఆ సీసీ కెమెరా ఎక్కడో ఉన్న దాన్ని తీసి ఆ సీసీ కెమెరా దులిపితే ఆ దులిపినప్పుడు ఆ బాక్స్ కోసం దులిపినప్పుడు వెంటనే ఆ బంగారం సైన్ కింద పడ్డదండి. అప్పుడు నా చిన్న కుమారుడు గంతులు వేసి అమ్మ నా సైన్ ఇందులో ఉందమ్మా అని చెప్పినప్పుడు నేను ఎంతో గంతులు వేసి అయ్యా నేను సాక్ష్యం చెప్పుకోవాలని డిసెంబర్ నెలలో 10,000 కానుక పట్టుకుని నేను వచ్చానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.